హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. బోర్డింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, బెంగళూరు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ మొత్తం చూపించాను కదా. ఇప్పుడు బెంగళూరు టు దుబాయ్ జర్నీ అండి. ఈ వీడియోలో మొత్తం అది చూపించబోతున్నాను. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. మొత్తం ఎమిరేట్స్ ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్, ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ ఇలా చాలా క్లాసెస్ ఉంటాయి. మేమైతే ఎకానమీ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్నాము. మనకి ఫ్లైట్లో పిల్లో, హెడ్సెట్స్, బ్లాంకెట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మన సీట్కి బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్లో తెలుగు మూవీస్, హిందీ మూవీస్ అలా ప్రతి లాంగ్వేజ్లో ఒక 4 మూవీస్ పెట్టారు. మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. మనకి ప్రొవైడ్ చేసిన ఈ హెడ్సెట్స్తో చూసుకోవచ్చు. అండ్ ఫ్లైట్కి ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఫ్లైట్ మనకి టేక్ ఆఫ్ అయినప్పుడు అవన్నీ మనం ఈ క్యామ్లో మనం చూసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, మూవీస్ అని చెప్పాను కదా, ఇలా మూవీస్ అన్నీ ఉంటాయి. ఇంకా జాయ్ స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. గేమ్స్ అయితే నేనేం ఆడలేదు. మూవీ అయితే మన తెలుగు మూవీ హాయ్ నాన్న మూవీ ఒకటి పెట్టాడు, అదైతే చూశాను. ఇంకా ఫుడ్ వచ్చిందండి. చాలా ఐటమ్స్ పెట్టారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. డ్రింక్స్ అయితే అన్లిమిటెడ్. చూడండి, ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అప్పుడు ల్యాండ్ అయినప్పుడు కూడా మనం చూడొచ్చు. మనకి ప్రొవైడ్ చేసింది దీనిలోని. చూడండి, ఇప్పుడు మనం చూసింది బిజినెస్ క్లాస్. అది కొంచెం పెద్ద సీట్స్ ఉంటాయి. ఇదే ఫ్లైట్ అండి. మొత్తం చాలా పెద్ద ఫ్లైట్. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కడం ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ థ్రిల్లింగ్ అనిపించింది నాకు. ఎప్పుడు మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కడమే కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్ ఇదేనండి. ఇప్పుడు మేము బ్యాగేజ్ తీసుకోవాలి. బ్యాగేజ్ తీసుకోవడానికి వేరే గేట్కి వెళ్ళాలి. సో దానికి మేము మెట్రోలో వెళ్ళాలండి. మెట్రోలో ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో దానికి మేము ఫస్ట్ మెట్రో ఎక్కాము. ఎక్కి ఇంకా బ్యాగేజ్ తీసుకోవడానికి స్టార్ట్ అయ్యాము. చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇదని మొత్తం అంతా ఫుల్ లైటింగ్స్తో జిగ్జిగేల్ మనిపోయింది. ఇంకా ల్యాండ్ అవ్వగానే ఏసీ అయితే ఫుల్ ఏసీ పెట్టేశారు. ఇంకా చాలా చల్లగా అనిపించింది మాకు. బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉంటుంది మా సంగతి. ఇంకా చాలా వేడిగా ఉంటుంది దుబాయ్ అంటే. బెంగళూరు నుంచి వెళ్ళాం కాబట్టి బెంగళూరు వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది. ఒక్కసారి ఇంత చల్లటి వెదర్ నుంచి కొంచెం వేడిగా ఉన్న వెదర్కి వెళ్ళినప్పుడు మాకు బాగా తెలుస్తుంది. ఇంకా మేము ఇంకా మెట్రో కార్డ్ అవుట్ తీసేసుకున్నాము. పాస్ 1 వీక్కి మనీ కట్టేసి తీసుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. నోవిటల్ హోటల్ తీసుకున్నామండి. మేమైతే ప్యాకేజ్ ద్వారా వచ్చాము. కానీ ప్యాకేజ్కి ఒక 3 రోజుల ముందే మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని, అంటే ప్యాకేజ్ ద్వారా అంటే వాడు కొన్ని చూపిస్తాడు కదా, మనకు అంత టైం ఉండదు. సో ఒక 3 రోజుల ముందే మేము వచ్చేసాము. ఈ 3 డేస్కి మేము నోవిటల్ బుక్ చేసుకున్నామండి. నోవిటల్ హోటల్ అంటే నోవిటల్ దగ్గర నుంచి ప్లేసెస్ చూడడానికి కొన్ని దగ్గరగా ఉన్నాయని చెప్పేసి మేము ఇంకా నోవిటల్ బుక్ చేసుకోవడం అయింది. ఇంకా రూమ్ ఇదేనండి, మాకు ఇచ్చిన రూము. బాగుంది హోటల్ అయితే. అంటే మరీ అంత దీనిగా ఏం కాదు, బట్ రూమ్స్ అన్నీ హోటల్ రూమ్స్ ఒకేలా ఉంటాయి. హోటల్ కూడా బాగుంది. మా రూమ్ నుంచి వ్యూ అండి ఇది బయటికి. ఇంకా మొత్తం పక్కనే హాస్పిటల్స్, మెట్రో స్టేషన్ అయితే జస్ట్ పక్కనే ఒక 200 మీటర్స్ ఉంటుంది. మేము అలా అని చెప్పేసి నోవిటల్ తీసుకున్నాము. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మెట్రోకి వెళ్ళిపోవడం చాలా ఈజీగా ఉంటుంది కదా. క్యాబ్స్కి ఫుల్ రేట్స్ ఉంటాయి. ఎందుకని చెప్పేసి మేము ఇంకా మెట్రో కార్డ్ తీసుకున్నాము. ఒక 1 వీక్కి స్టీమ్ ఐరన్ ఇచ్చాడు. ఇక్కడ
మొత్తం అన్నీ ప్రొవైడ్ చేశాడు. ఇంకా డ్రయరు, ఐరన్ బాక్స్ అన్నీను. వీళ్ళు ఇక్కడ నమాజ్ చేసుకుంటారు టైం ప్రకారం. అందుకే ఆ ఖురాన్ను ఒక క్లాత్ లాంటిది కూడా ఇస్తారు ఇక్కడ దుబాయ్ హోటల్స్లో. ప్రతి హోటల్లో కూడా హ్యాండ్ డ్రైయర్ అన్నీ ప్రొవైడ్ చేశాడు. హోటల్ అయితే మాత్రం బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చాడు. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వస్తే దుబాయ్లో వాటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎక్స్పెన్సివ్ ఉంటుందని. ఆ బాటిల్ చూసారా, అది పగిలితే 30 AED కట్టాలంట. మేము ఇంకా మెట్రో దిగిన వెంటనే మెట్రో నుంచి జస్ట్ 200 మీటర్సే హోటల్కి. ఆ వాకబుల్ డిస్టెన్స్కి కూడా మాకు ఎలా అయిపోయిందంటే ఇంకా సన్ స్ట్రోక్ వస్తుందేమో అన్నట్టు అయిపోయింది. అంత వేడిగా అనిపించింది. ఇంకా జస్ట్ ల్యాండ్ అయ్యాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.